ఏడో శ్లోకంలో మొదటి పంక్తి అభ్యాసం చేద్దాం. హవిర్ 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 యజ్ఞమయస్ 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 కలిపి హవిర్ యజ్ఞమయస్ హవిర్ యజ్ఞమయస్ హవిర్ యజ్ఞమయస్ హవిర్ యజ్ఞమయస్. సోమః పంచవక్త్రాల పా వచ్చింది కాబట్టి సోమః సోమః సోమః. ఇప్పుడు కలిపి హవిర్ యజ్ఞమయస్ సోమః 5 సార్లు. హవిర్ యజ్ఞమయస్ సోమః హవిర్ యజ్ఞమయస్ సోమః హవిర్ యజ్ఞమయస్ సోమః హవిర్ యజ్ఞమయస్ సోమః. పంచవక్త్రః 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 సదాశివః సదాశివః సదాశివః. ఇప్పుడు కలిపి పంచవక్త్రః సదాశివః పంచవక్త్రః సదాశివః పంచవక్త్రః సదాశివః పంచవక్త్రః సదాశివః పంచవక్త్రః సదాశివః. ఇప్పుడు కలిపి మొత్తం పాదం 5 సార్లు. పాదం కాదు, పంక్తి. హవిర్ యజ్ఞమయస్ సోమః పంచవక్త్రః సదాశివః 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 హవిర్ యజ్ఞమయస్ సోమః పంచవక్త్రః సదాశివః.